మన్మోహన్ సింగ్ 1932 అక్టోబర్ 26న పంజాబ్ రాష్ట్రంలోని గుల్ఫ్ ప్రాంతంలో జన్మించారు. ఆయన భారతీయ పంజాబీ కుటుంబానికి చెందినవారు. మన్మోహన్ సింగ్ ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో బీఏ పట్టా పొందారు. తరువాత ఆయన ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ పొందారు. ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ తీసుకున్నారు. మన్మోహన్ సింగ్ 1950లో భారత ప్రభుత్వానికి చెల్లింపు మరియు నిఘా శాఖలో ఉద్యోగం ప్రారంభించారు. ఆయన 1980 నుండి 1990 మధ్య భారతీయ ఆర్థిక విధానాల్లో మార్పులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. 1991లో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి పదవి చేపట్టారు. మన్మోహన్ సింగ్ 2004 నుండి 2014 వరకు భారతదేశం యొక్క 13వ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆయన ప్రభుత్వం భారతదేశ ఆర్థిక వ్యవస్థను మరింత అభివృద్ధి చేసింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో స్థానం సాధించడానికి ఆయన పాత్ర చాలా ముఖ్యం. ఆయన కాలంలో భారతదేశం అత్యధిక ఆర్థిక వృద్ధిని సాధించింది. 2008లో ఆయన అణు ఒప్పందాన్ని సంతకం చేసి భారత్కు అణు ఉత్పత్తిలో భాగస్వామ్యం కల్పించారు. మన్మోహన్ సింగ్ మనదేశంలో అత్యంత ప్రశంస పొందిన ఆర్థిక నిపుణులు మరియు రాజకీయ నాయకులలో ఒకరుగా గుర్తించబడ్డారు. ఆయన నాయకత్వంలో భారతదేశానికి ఒక అద్భుతమైన ఆర్థిక భవిష్యత్తు అందించారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు.